హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. దీని కటింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఇగోండి పక్కన అయితే పిక్ షేర్ చేశాను కదా, ఆ వీడియో చూడండి. చంక దగ్గర లూజ్ రాకుండా అలాగే ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలనేది ఆ వీడియోలో చెప్పాను. అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. చూసారు కదా, నీట్ ఫినిషింగ్ ఈ విధంగా వచ్చేటట్టుగా, కట్ వర్క్ హ్యాండ్స్కి వచ్చేటట్టుగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే లైక్ చేయండి. సో ఇప్పుడైతే చూడండి, మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక మొత్తం మీద కటింగ్ అనేది చేసేసాను కదండి. ఈ కటింగ్ వీడియో ఉంటుంది ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. సో ఇప్పుడైతే ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్ మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ కూడాను ఈ రౌండ్ అనేది తీసేయకూడదండి. నేనైతే తీసేసాను, ఇలా తీయకూడదని కూడా చెప్పాను. తీయచ్చు, ఎందుకంటే సీనియర్ అనుకోండి పర్వాలేదు, వాళ్ళు కుట్టేస్తారు కాబట్టి తీసుకోవచ్చు. కొత్త వారు అయితే కట్ చేయకూడదు. ఇదిగోండి, ఒకవేళ కట్ చేసినా సరే కరెక్ట్గా ఇప్పుడు నేను ఎలా పెట్టేసి కుట్టానో అదే విధంగా కుట్టేసుకోండి. ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఉంచేసి ఇలా కుట్టేసి మిగతా క్లాత్ అనేది తీసేయండి. ఇప్పుడు కట్ చేసేసాను కదా ఒరిజినల్ క్లాత్ది, అది తీసేసినాక ఇలా వెనక వైపు తిప్పండి. తిప్పితే మనకి వర్క్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ముందు వైపు అయితే వర్క్ అనేది కనిపించదు కదా, ఇట్లా వెనక వైపు తిప్పేసి ఆ వర్క్ ఏ విధంగా డిజైన్ ఇచ్చారో అదే విధంగా కుట్టేసుకొని ఇలాగొచ్చేయండి. చూసారా, ఇది రౌండ్ వర్క్ అండి, పర్వాలేదు. అదే కొంచెం డిజైన్ లాగా వచ్చింది అనుకోండి, అదే షేప్లోనే కుట్టాలి. ఫస్ట్ అయితే ఏదైనా సరే రౌండ్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. తర్వాత షేప్ ఎలాగుందో ఆ విధంగా కుట్టేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇవ్వండి, మిగతా క్లాత్ తీసేసాను కదా, అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకోండి. ఈ డాట్స్ ఎందుకంటే ఇక్కడ రౌండ్ దగ్గర కర్వ్ వస్తుంది కదండి రౌండ్గా, అది తిప్పితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా డాట్ పెట్టేసుకుంటే, లేదంటే పైకి ఇలా లేచినట్టు కనిపిస్తుంది. సో అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇలా గోరుతోటి రఫ్ చేసుకోండి. ఇలా గోరుతోని రఫ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టని వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వెనక వైపు తిప్పేసాను ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోండి, సర్దుకోండి బాగా. అయితే ఇలాగ ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక్కడ మిడిల్లోనే ఎక్కడైనా సరే పూసలు ఉంటాయి కదండి, పూసలు తీసుకుంటూ కుడుతూ రావాలి. కింద నుంచి లైనింగ్ ఇప్పుడు లాగుతున్నాను కదా, అలా లాగండి. లేదంటే లైనింగ్ అనేది కొంచెం వచ్చేస్తుంది, పైపింగ్ లాగా కనిపించేస్తుంది ఎక్కువ తక్కువ, అందుకోసం. సో అయిపోయింది, చూసారు కదా. నెక్ అనేది సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు. అయిపోయినాక ఇంక వెనక వైపు తిప్పేసి మొత్తం ఒక కుట్టు వేసుకోండి. లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి మధ్య మధ్య నేనైతే పూసలు తీస్తున్నాను కదా, చూసారు కదా, ఆ విధంగా తీసుకుంటూ కుట్టుకుంటూ రండి. ఇలాగ సైడ్ని మొత్తం లైనింగ్ మనం కరెక్ట్గా కటింగ్ చేస్తాం కదండి, అదే విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇవ్వండి, ఇలాగా నీట్గా ఇలా చూసుకుంటూ కుట్టేసేయండి మొత్తం 4 వైపులా కూడా. ఇప్పుడు అయిపోయింది కదండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ అనేది, అది తీసేయండి. ఇదిగోండి, ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతాదంతా కట్ చేసేయండి. కాకపోతే ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంచుకొని అయితే ముందుగా అయితే జాయిన్ చేసుకోవాలండి, కరెక్ట్గా తీయకూడదు. ఇదిగోండి, ఫైనల్గా రౌండ్ అనేది ఈ విధంగా వచ్చేసింది కదా. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్కి పట్టి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, స్ట్రైట్ పట్టి తీసేసుకోండి. ఇదిగోండి, ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇది కట్ వర్క్ అండి. ఇక చూసారు, ఇది ఎలా కుట్టుకోవాలనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇదిగోండి, స్ట్రైట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి పైనుంచి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇగోండి, ఇది ఉంది కదా, పట్టి వేసాం కదా, ఆ పట్టి అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని డాట్స్ వేసేసుకోండి. ఫస్ట్ ఈ డాట్స్ అనేవి ముందైనా వేసేసుకోవచ్చండి. ఈ పట్టి వేయక ముందైనా డాట్ వేసుకోవచ్చు, లేదంటే ఈ పట్టి వేసినాకైనా డాట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కాకపోతే ఆది బ్లౌజ్లోనే వాళ్ళు ఎలా ఇచ్చారో అదే విధంగా వేసేస్తే బెటరు. సో అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఎంత కావాలి నడుము అనేది 28 అండి, అంటే ఒకవైపు 7 రావాలన్నమాట. 2 ఫోల్డింగ్ మీద ఒకవైపు 14, ఒకవైపు 14 కదండి. ఇలా 7 వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే ఇంక మనకి ఆయనకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇంకా అప్పుడు కొలుచుకోక్కర్లేదు. సో అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకుంటున్నాను. ఇక చూడండి నేను ఎలా కుడుతున్నాను. ఇవ్వండి, కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసుకోండి పడిందా లేదా కుట్టు అనేది. కొంచెం క్లాత్ ఉంచేసి ఇలా కట్ చేసేయండి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్. అయితే మరీ దగ్గరగా కట్ చేసేకండి, ఇంకా వర్క్ అనేది కట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మరి ఇంకేం చేయలేము అందుకోసం. సో అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్ నీట్గా ఇలా పెట్టేసుకొని
ఇలా కుట్టేసుకొని వచ్చి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో అయిపోయింది కదండి. ఫ్రంట్ పార్ట్లోన ఆ డిజైన్ అనేది కుట్టేసాం కదా. ఇక్కడ మొత్తము లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి. మిగతా క్లాత్ అనేది తీసేయాలి. ఎక్కడైనా సరే చిన్న చిన్నవి ఎక్కడైనా ఖర్చులు పడ్డాయి అనుకోండి కుట్టుకో, ఎందుకంటే జాయింట్ పడతాయండి. ఇది వర్క్ బ్లౌజ్ అయినప్పుడు కొంచెం 40 సైజు అలాగే 36 ఇంకా అక్కడ నుంచి బాగా లావున్న వాళ్ళకైతే ఇంకా ఖర్చులు పడతాయి కాబట్టి అవి వేసేసుకొని ఆ జాయింట్లు వేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేయండి. సో అయిపోయింది చూసారు కదా. నేను ఒకవైపు దీనికి వర్క్ వచ్చింది కదండి, రెండో వైపు నేను ఇలా తిప్పేస్తున్నాను అనమాట. ఇంకోండి అడుగుతాను, వాళ్ళ పైపింగ్ ఏమంటే వేస్తాను, లేదంటే నార్మల్గా కుట్టేస్తాను అనమాట. ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా. మొత్తం తీసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. అయిపోయినాక ఇవి డాట్స్ అనమాట. ఈ డాట్ అనేది కటింగ్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, డాట్ ఎలాగా మార్కింగ్ అనేది అదే విధంగా కుట్టేసుకోండి. డాట్ ఇందాక చూసారా కొంచెం కరువు లాగా నేను కుట్టాను అనమాట. అలాగైతే మనకి కప్పు రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా వస్తుంది. లేదంటే కొంచెం కోపుగా అంటే పైకి అనిపించేటట్టుగా అనుకోండి, స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా వేసుకొని వచ్చేయడమే. నేనైతే కొంచెం రౌండ్గా వేసాను. రౌండ్ అంటే కొంచెం షేప్ అనేది బాగా కనిపించాలని. ఇదిగోండి ఇలాగా 3 డాట్లు ఈ విధంగా వేసుకోవాలి. సో అయిపోయింది చూసారు కదా. 2 ఫ్రంట్ వైపులు అయితే వేసేసాను. ఇదిగోండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకోండి. షేప్ బెల్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టేశానండి ముందుగానే. కొంచెం పెద్ద షేప్ బెల్ట్ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ఉంది కదండి, అదైతే తీసేస్తాను అనమాట. కరెక్ట్గా కట్ చేసామనుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు చాలు, కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మంచిది. ఈ షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా కుట్టేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా కొంచెం ట్రిక్స్ పాటిస్తూ కుట్టామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ ట్రిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఫస్ట్ షేప్ బెల్ట్ ఒరిజినల్ వైపు పెట్టేశాను కదండి, తర్వాత వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ని ఎలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇదొక ట్రిక్ అనమాట. లేదంటే మనం లోడింగ్ పద్ధతిలో కూడా వేసేసుకోవచ్చండి. ఇగోండి 2 అయితే రెడీ అయిపోయాయి కదా. ఫ్రంట్ పార్ట్కి అయితే షేప్ బెల్ట్ అనేది కుట్టేశాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కాజా పట్టికి వచ్చేసి నేను క్లాత్ తీసేసుకున్నాను. అంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి, అది ఒక 3 ఇంచులు తీసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నానండి. చేసేసుకొని ఒక 1/2 ఇంచు తోటి ఇగోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి వెనక వైపు తిప్పేయండి. తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. చేసుకున్నాక దీనికి మనం హెమింగ్ చేయం కదండి నెక్కి, అందుకని ఇలా కట్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడైనా సరే మిషన్తో కొంచెం రఫ్ చేసేసుకుంటే కుట్టు అనేది గట్టిగా పడుతుంది, మనకి కుట్టు అనేది ఊడిపోవు అనమాట. అందుకోసం పక్కన ఇంకో కుట్టు వేసుకోండి. ఇక్కడంటే మనం తాళ్ళు అనేవి కుడతాం కదా హెమింగ్ చేసేటప్పుడు, అందుకోసం ఈ చివరి వరకు వచ్చేటప్పుడు చెప్పాను కదా కొంచెం రఫ్ చేసేసుకొని వచ్చేయండి. సో అయిపోయిందండి. ఈ థ్రెడ్లు మనము కుట్టేటప్పుడే కట్ చేసేయండి ఏవైనా థ్రెడ్స్ ఉంటే. అలాగే ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను కదా, ఇప్పుడు హుక్స్ పట్టి అనమాట. దీనికి వచ్చేసి నేను 1.5 ఇంచి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నానండి. తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసి కింద నుంచి ఇట్లా కుడుతున్నాను. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర చిన్న ప్రిల్ ఇవ్వండి. ఇస్తే దేనికంటే ఇది వెనక వైపు తిప్పుతాం కదండి, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. లేదంటే అక్కడట ఒగ్గుల్లాగా వచ్చేస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారండి. ఇప్పుడు నా స్టైల్లో అయితే నేను ఈ విధంగా కుడుతున్నాను. ఇలా వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇంకా చూసారా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కొంచెం ఉంచండి పైన, ఇలా ఉంచేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా రఫ్ అనేది ఇచ్చేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చే లేదని ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గానే ఉన్నాయి. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఉన్నాం, సైడ్ జాయింట్ ఎంతవరకు వేయాలనేది ముందుగా అయితే బ్యాక్ పార్ట్కి మార్క్ చేశాను కదా, అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకుంటే నాకు సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇగోండి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్లు 2 షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు లోడింగ్ పద్ధతిలో చేయొచ్చండి, లేదంటే ఇప్పుడు నేను కుడుతున్నాను కదా ఈ విధంగానైనా కుట్టేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఒక కుట్టు స్ట్రైట్గా వేసేసుకోండి. భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం నెక్ నుండి ఇలా షోల్డర్ వైపు వచ్చే విధంగా కొంచెం స్లోప్ ఇచ్చుకోండి. భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుడుతున్నాను కదా ఈ విధంగా
అదే కట్ చేసేటప్పుడు ఒకలా కటింగ్ చేస్తాం కదండీ! కటింగ్ చేసేటప్పుడు కొంచెము స్లోప్ ఇచ్చి కట్ చేసేసామనుకోండి, ఇప్పుడైతే కుట్టేటప్పుడైతే మరి స్లోప్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంక భుజం పట్టేస్తది. ఇంకా 2 సార్లు మనం ఆడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ కుట్టేటప్పుడు కూడా స్లోప్ ఇచ్చామంటే భుజం పట్టేస్తది. ఇగ అయిపోయింది కదండీ! ఇది పైకి ఇలాగా లేచిపోకుండా ఉండాలంటే కొంచెం ఇక్కడటి నుంచి ఇలా కుట్టు వేసుకొని ఉంచేయండి. లేదంటే ఇంక ఆపేయండి. పైపింగ్ వేసేటప్పుడు కూడా అది లోపలికెళ్ళిపోద్ది. సో, అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కుడుతున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇగోండి ఈ హ్యాండ్స్ అయితే కుట్టడం అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఇది కర్వ్ వచ్చింది. అంటే కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ తోటి హ్యాండ్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ నుంచి ఇలాగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక్కడట కొంతమందికి ఉబ్బెత్తుగా వచ్చేస్తదండి. ఎందుకంటే మన హ్యాండ్స్ కట్ చేస్తాం కండి. కట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మనం కట్ చేసుకోలేదనుకోండి, అక్కడట షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా వచ్చేసినట్టుగా వచ్చేస్తది. అలాగ రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు చూడండి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దాన్ని బట్టి కర్వ్ అనేది నీట్‌గా ఎలా తీయాలనేది అలాగా కట్ చేసామనుకోండి కుట్టేటప్పుడు ఇంకా నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేస్తే సరిపోద్ది. కొంతమందైతే మిడిల్ నుంచి జాయింట్ చేస్తారు. అలాగే నేను ఫస్ట్ నుంచి ఇలా జాయింట్ చేశాను. చూసారా? ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడే మనకు కనిపిస్తదండి కరెక్ట్‌గా వచ్చిందా లేదని. సో, అయిపోయిందండి ఒకటి. రెండోది ఇప్పుడు కుడుతున్నాను చూడండి. నేనైతే స్టార్టింగ్ నుంచి కుడుతున్నాను. ఎందుకంటే ఒకే లెవెల్‌లో వచ్చేటట్టుగా. స్టార్టింగ్ నుంచి కుట్టాలంటే ముందు మిడిల్ నుంచి చూసుకోండి కరెక్ట్‌గా ఎక్కడికొస్తుందో దాన్ని బట్టి మనం కుట్టేసుకోవాలి. అయితే క్లాత్ అనేది ఎక్కడ లాక్కండి. పైన క్లాత్ లాక్కూడదు. అలాగే బాడీది కూడా లాక్కూడదు. చూసారా? షేప్ అనేది ఎలా కనిపిస్తుందో కుట్టేటప్పుడు హ్యాండ్స్ ఏవైనా సరే ఆ షేప్‌లో కనిపిస్తేనే ఇవి వేసుకునేటప్పుడు నీట్‌గా ఉంటదనమాట. లేదంటే ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేసినట్టు కనిపిస్తది. సో, అయిపోయింది కదా! ఇప్పుడు నేను సైడ్ జాయింట్ వేస్తున్నాను. ఈ సైడ్ జాయింట్ అనేది ఇగోండి ఫస్ట్ లూజ్ తీసేసుకున్నాను హ్యాండ్ లూజు. తర్వాత ఆర్మ్ లూజు. ఇగోండి కరెక్ట్ నీట్‌గా ఇలా పెట్టేసుకోండి. మధ్య మధ్యన ఈ స్టోన్స్ ఉంటే తీసేయండి. లేదంటే ఇంకా సూది అనేది ఇరిగిపోద్ది. ఇగోండి మార్కింగ్ చేశాను కదా! ఇంకా మార్కింగ్ మీదే వచ్చేస్తది కుట్టు అనేది. ఈ కిందని వెనక బాడీది, ఫ్రంట్ వైపుది 2 కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలాగా రఫ్ ఇచ్చేసుకోండి. సో, అయిపోయిందండి ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు కూడా జాయిన్ చేస్తాను. చూడండి ఇలా రెండో వైపు కూడా సేమ్ అదే మార్కింగ్ మీద కుట్టేసుకొని వచ్చేయండి. ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి మొత్తం అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఆది బ్లౌజ్‌కి, ఈ బ్లౌజ్‌కి సేమ్ ఒకేలాగా వచ్చేసింది. చూసారు కదా! ఫైనల్ లుక్ అనేది ఇలాగొచ్చింది. ఎక్కడ లూజ్ రాకుండా నీట్‌గా ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ఇగోండి ఫ్రంట్ వైపు ఈ విధంగా వచ్చింది. అలా బ్యాక్ సైడ్ కూడా రౌండ్ అనేది వచ్చింది. ఇది మీషోలో వచ్చిన క్లాత్ అండి. తక్కువే వచ్చింది కానీ అడ్జస్ట్ చేసి కుట్టాను. మంచిగానే వచ్చిందండి. సో, చూసారా? ఫ్రంట్ వైపు ఇలాగొచ్చిందనమాట. అయితే ఈ ఫ్రంట్ వైపు ఇటు సైడు కొంచెం ఖాళీ ఉంది కదండీ! అక్కడ లేస్ అయినా వేసేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గైనా ఉంచేసేయవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట. ఈళ్ళకి రౌండ్ అనేది తక్కువగా ఉంది. కాకపోతే కొంచెం దింపానండి. ఇగోండి హ్యాండ్స్‌కొచ్చేసి కట్ వర్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్.